మీ ఇంట్లో చిన్న పిల్లలున్నారా? మీకెప్పుడైనా అనిపిచ్చిందా? మన టైంలాగా అమ్మమ్మ, నానమ్మ పక్కనే ఉంటే చూసుకోవడానికి ఉంటుండే అని? వాళ్ళు చేసే అన్ని పనులు ఇది చేయకపోవచ్చు. కానీ ఒక్క పనైతే పర్ఫెక్ట్‌గా చేస్తుంది ఈ బేబీ క్యామ్. మీరు మీ పిల్లల్ని చూడొచ్చు. వాళ్ళు మాట్లాడేది వినొచ్చు. అలాగే వాళ్ళతో మాట్లాడొచ్చు. సో, మీరు బయట ఉన్నప్పుడు ఇదొక పర్ఫెక్ట్ సొల్యూషన్ టు మానిటర్ యువర్ కిడ్స్. ఈ కెమెరా 360 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. మీరెక్కడ ప్లేస్ చేసినా గూడా దాని చుట్టూ ఏం జరుగుతుందో యాప్ త్రూ కంట్రోల్ చేస్తూ చూడొచ్చు. అలాగే టిల్ట్ గూడా 118 డిగ్రీస్ ఉంది. సో, మీరు కావాలనుకుంటే పైకి, కిందకి గూడా కెమెరాని మూవ్ చేయొచ్చు. ట్యాపో యాప్ ఓపెన్ చేసి యాడ్ డివైసెస్ నొక్కండి. మనం ప్రెజెంట్ యూజ్ చేస్తున్నది C212 మోడల్. సో, కిందకి స్క్రోల్ చేసి ఆ మోడల్‌ని సెలెక్ట్ చేయండి. వైర్‌లెస్ కనెక్షన్ కోసం వైర్‌లెస్ నొక్కి నెక్స్ట్ నొక్కండి. ఇప్పుడు కెమెరాని పేరింగ్ మోడ్‌లో సెట్ చేయాలి. దానికోసం మీరు రీసెట్ బటన్‌ని ఒక 10 సెకండ్స్ నొక్కి పట్టుకోండి. ఇప్పుడు కెమెరా పైన గ్రీన్ అండ్ రెడ్ కలర్‌లో ఎల్ఈడీ బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు యాప్ త్రూ డివైస్‌ని కనెక్ట్ చేయండి. డివైస్ కనెక్ట్ అయిన తర్వాత దీన్ని మీరు వాడుతున్న వైఫైకి కనెక్ట్ చేయాలి. ఇప్పుడు ఈ కెమెరా మీరు ఆన్‌లైన్‌లో ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ కెమెరా మనకి 2K రిజల్యూషన్ వీడియో అయితే స్ట్రీమ్ చేస్తుంది. అలాగే 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వరకు కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది అలెక్సా, సిరి వంటి స్మార్ట్ డివైసెస్‌తో కూడా యాక్సెస్ చేయొచ్చు. కెమెరా సెటప్ అయిన తర్వాత యాప్ ఓపెన్ చేస్తే స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. కెమెరాని మూవ్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటుంది. అలాగే ప్రైవసీ మోడ్ ఉంటుంది. డైరెక్ట్‌గా కాల్ కూడా చేయొచ్చు. ఆ కెమెరా ఆప్షన్‌ని యూజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అలాగే వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. లైట్స్ ఆఫ్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా నైట్ విజన్‌కి స్విచ్ అవుతుంది. నైట్ విజువల్స్ ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ పాన్ అండ్ టిల్ట్ అని ఉంది కదా! ఆ ఆప్షన్ యూజ్ చేసి మనం కెమెరాని లెఫ్ట్, రైట్, అప్, డౌన్‌కి మూవ్ చేయొచ్చు. బేబీ మూవ్‌మెంట్ ఉన్న టైంలో సెక్యూరిటీ నోటిఫికేషన్స్ ట్రిగ్గర్ అవుతాయి. లైక్ బేబీ మూవ్‌మెంట్ డిటెక్టెడ్ అని చెప్పి. ప్రెజెంట్ అయితే నేను ఆఫ్ చేసి పెట్టాను నోటిఫికేషన్స్. అది మీరు మాన్యుయల్‌గా ఎనేబుల్, డిజేబుల్ చేసుకోవచ్చు. మనం యాప్‌లో వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. దీంట్లో రికార్డ్ చేసిన వీడియోస్ ప్లే చేస్తాను. చూడండి. డాన్స్ చేయి మరి.